హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో హెల్దీ అయిన రాగి పిండితోటి వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేసేయండి. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ మిక్సింగ్కి ఒక బౌల్ తీసుకున్నాను. ఒక కప్పుతోటి రాగి పిండిని వేసుకుంటున్నాను. రాగి పిండిని ఒక కప్పుతో వేసుకున్న తర్వాత అదే కప్పుతోటి పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే అవ్వదు, కొంచెం బరకగానే ఉంటుంది, పర్వాలేదు. వీలైనంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాదనమాట, పర్వాలేదు. ఇలాగా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిని రాగి పిండిలో వేసేసుకోవాలి. రాగి పిండిలో వేసేసుకొని 2 కప్పులతోటి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఉండలు లేకుండా గెరిటతోటి కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ ఎక్కువగా పట్టినా కానీ పర్వాలేదు, ఏం కాదు. ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకునైనా కానీ కొంచెం జారు పిండిలాగా కలిపేసుకోవాలి. నాకైతే సరిపోయినాయి. ఇలాగ జారు పిండిలాగా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పిండి ఉడికించుకోవడానికి వేరొక పాత్రని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదే కప్పుతోటి 9 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 9 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా బాగా మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 ఇంచు అల్లం తీసుకొని 10-12 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. తీసుకొని ఇవి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని 1 స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇది నీళ్ళు అనేది వేసుకోకుండా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారం ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది పొయ్యి మీద మనకి బాగా మరిగినాయి. ఇలా మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మనం ఒక్కసారిగా వేసుకోవద్దండి, ఎందుకంటే వడియాల్లో ఎప్పుడైనా కానీ సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొంచెంగా ఇలాగ దారగా పోస్తూ గెరిటతో ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలన్నమాట. పర్వాలేదు, పిండిని ఒక 2 నిమిషాలైనా సరే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెంగా యాడ్ చేసుకోండి, మరీ అయితే ఎక్కువగా వేసుకోవద్దు. వడియాల్లో ఉప్పు అనేది కొంచెం తక్కువగానే ఉండాలన్నమాట. తర్వాత కొంచెం వేరొక గిన్నెలో వేసుకొని ఆ పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని కాటన్ క్లాత్ తడిపేసుకొని కాటన్ క్లాత్ మీద ఇలాగా వడియాలు పెట్టేసుకుంటే మనకి నీట్గా వడియాలు అనేవి బాగా ఎండిపోతాయి. తర్వాత ఇవి ఉల్టా వేసుకొని ఈ క్లాత్ని ఇలా ఉల్టా వేసుకొని వాటర్ అంతా చిలకరించుకొని మొత్తం వాటర్ చిలకరించుకున్నాక మనకి వడియాలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మొత్తం అంతా తీసేసుకొని ఒకరోజు బాగా ఎండలో ఎండబెట్టేసుకోండి. గలగల అనే వరకు ఎండుతాయి. ఈ ఎండకి ఎంతసేపు ఊరకనే ఎండిపోతాయి అన్నమాట. నేనైతే ఇంటి ముందే ఎండ పెడుతున్నాను. ఇవి బాగా ఎండిపోయినాయి, మధ్యాహ్నానికి బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఇవి వేయించి చూపిస్తాను, చూడండి. చక్కగా వచ్చేసాయి. టేస్టీ అండ్ హెల్తీ అయిన రాగి పిండితోటి వడియాలు నిమిషాల్లో పెట్టుకోవచ్చు. ఈ సమ్మర్ కాలంలో మనకి వడియాలు పచ్చళ్ళు అనేవి ఈజీగా పెట్టేస్తుంటారు. మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.